శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఎవరినైనా సరే మీ ప్రియమైన వారుగా ఎలా మార్చుకోవాలనేది ఇప్పుడు మనం ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. లవంగాలతో చేసే రెమెడీ ఇది. అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే, మీ శత్రువులైనా సరే, మీరు ఇష్టపడేవారుగా, మిమ్మల్ని ఇష్టపడేవారుగా మార్చగలిగే రెమెడీ అనమాట. ఇది ప్రాచీన కాలం నుంచి కూడా ఈ లవంగాలతో చాలా పరిహారాలు అనేవి చెప్పబడ్డాయి. చాలా ఉపయోగపడే పరిహారాలు లవంగాలతో చెప్పబడ్డాయి. ధన సమస్యలు ఉన్న ఎవరినైనా సరే వశం చేసుకోవాలన్నా సరే చాలా పరిహారాలు అయితే ఉన్నాయి. ఎవరినైనా సరే మీరు ప్రేమించేటప్పుడు మీరు శనివారం రాత్రి సమయంలో 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో 4 లవంగాలను తీసుకోండి. లవంగాలు అనేవి ముందు పువ్వు భాగం అనేది విరిగి ఉండకూడదనమాట. మంచిగా ఉన్న లవంగాలు తీసుకోండి. ఈ 4 లవంగాలు కూడా మీ కుడి చేతిలో పట్టుకొని గుప్పెళ్ళు బిగించండి. బిగించిన తర్వాత 21 సార్లు ఆ వ్యక్తి యొక్క పేరును తలుచుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. 21 సార్లు ఆ వ్యక్తి యొక్క పేరును తలుచుకోవాలి. ఎలా తలుచుకోవాలంటే, ఒకసారి ఆ వ్యక్తి పేరు చెప్పాలి. మీరు లవంగాలతో పిడికిలు బిగిస్తారు కదా, మీరు ఆ వ్యక్తి పేరు చెప్పుకోవాలన్నమాట. మళ్ళీ పిడికిలు పైన ఊదాలి. ఈ విధంగా మీరు 21 సార్లు అంటే ఆ వ్యక్తి పేరు చెప్పడం, ఆ పిడికిల పైన ఊదడం. ఇలా మీరు 21 సార్లు ఆ వ్యక్తి పేరు చెప్పడం, పిడికిల పైన ఊదడం. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు చెప్పుకునే మంత్రాన్ని మీరు 108 సార్లు పిడికిలు బిగించి 108 సార్లు ఇప్పుడు చెప్పుకునే మంత్రాన్ని మీరు చెప్పాలి. ఆ మంత్రం ఏంటంటే, ఓం హ్రీం హ్రీం హ్రీం. తర్వాత ఆ వ్యక్తి పేరు చెప్పండి. ఆ వ్యక్తి పేరు చెప్పి వర్ష కురు కురు స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పండి. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం హ్రీం హ్రీం హ్రీం. తర్వాత ఆ వ్యక్తి పేరు చెప్పండి. ఆ వ్యక్తి పేరు చెప్పి వర్ష కురు కురు స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పిన తర్వాత ఇలా ఈ లవంగాలు మీరు ఏం చేస్తారంటే, ఎవరు తగలకుండా, ఎవరికి కనిపించకుండా మీరు ఏ రోజైతే ఈ పరిహారం చేస్తారో, శనివారం అయితే శనివారం అవ్వచ్చు, ఆదివారం అయినా కావచ్చు, ఆదివారం అంటే సోమవారం కావచ్చు, ఏ రోజైనా సరే మీరు ఈ పరిహారం ఇప్పుడు చూస్తే ఏ రోజైనా సరే మొదలు పెట్టుకోవచ్చు అనమాట. కానీ రాత్రి సమయంలో మాత్రమే చేయాలి. అయితే మీరు ఆ రోజు రాత్రి అలానే దాచిపెట్టుంచి మరుసటి రోజు ఉదయం లేవగానే స్నానం కూడా చేయకుండా ఈ లవంగాలు ఇంటి బయట తీసుకుని వెళ్ళి మీరు ఏం చేస్తారంటే, కొంచెం కర్పూర సహాయంతో కాల్చివేసేయండి. 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఈ పరిహారాన్ని మీరు చేయాలి. ఈ పరిహారం ఒక్కొక్కసారి చేస్తే చాలు, మీరే చూస్తారనమాట. మీరు ప్రేమించిన వారు మీ వెనకాలే తిరుగుతారు, మీ మాట వింటారు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే మీ మాట తప్పకుండా వింటారు. శత్రువులు కూడా మీరేం చెప్తే దానికి తలుపుతూనే ఉంటారనమాట. చాలా శక్తివంతమైన పరిహారం. కానీ చెడు ఉద్దేశాలతో చేస్తే మాత్రం దాని దుష్పరిమాణాలు మాత్రం తప్పకుండా ఉంటాయన్నమాట, అనుభవించవలసి వస్తుంది. అందువల్ల ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారాలు కూడా చెడు ఉద్దేశాలతో మాత్రం అసలు చేయకండి. మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారిని పెళ్లి చేసుకోవాలని మీరు ఎంతగానో కోరుకుంటున్నారు కదా, అవతల వ్యక్తులను అర్థం చేసుకున్నప్పుడు ఇటువంటి పరిహారాలు చేయవచ్చు. ఇంకా భార్య భర్తలు ఒకరు అర్థం చేసుకోకుండా ఎప్పుడు గొడవలు పడుతూ ఉన్నట్లయితే ఈ పరిహారాలు చేయవచ్చు. ఈ విధంగా మీరు మంచి కోసమే వీటిని ఉపయోగించుకోండి. ఈ పరిహారం అనేది నమ్మకంతో మాత్రమే చేయండి. రాత్రి సమయంలో చేసి ఉదయాన్నే ఇప్పుడు చెప్పినట్లుగా చేస్తే తప్పకుండా 100కి 100% నమ్మకంతో చేస్తే తప్పకుండా ప్రయత్నం అనేది ఫలిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.